మిత్రమా, నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో, కోల్పోయామనో మధ్యలో ఎప్పుడు కూడా వదిలిరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుంచి దూకేస్తామా? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. మన ప్రయాణమే మన కథ. మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే మిత్రమా. జీవితం జీవితం ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో. ఏది కూడా శాశ్వతం కాదు మిత్రమా. కేవలం నీకు నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే అని గుర్తించుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం అంటే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. ఏ రాత రాసినా కాగితం తనలోనే దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. కొన్ని పరిచయాలు కూడా అంతే కదా. కొన్ని తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతుంటాయి. కొన్ని మనసు పొరల మధ్యలో మొగల రేకుల్లా నిలిచిపోతాయి. అవి పరిమళించే పరిచయాలు మిత్రమా. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తారు మిత్రమా. నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే ఒక గొంగలు పురుగు సీతాకాకు చిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. అలాగే జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతారు మిత్రమా. కాదంటారా? అదృష్టం సఖి కాదు, అయినా అలుగుతుంది. ఆలోచన లోహం కాదు, అయినా తుప్పుపడుతుంది. మనసుకి శరీరం లేదు, అయినా సరే గాయపడుతుంది. మనుషులు ఋతువులు కారు, అయినా సరే సమయానికి అనుకూలంగా మారిపోతారు మిత్రమా. విచిత్రం కదా. ఒక్క విషయాన్ని అర్థం చేసుకో. నీకు నువ్వుగా గొప్ప ఉండని పక్కోడితో చెప్పుకోకు, చులకనైపోతావు. అలాని నిన్ను నువ్వు గట్టోడవని అనుకోకపోతే వెనుకబడిపోతావు. కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు. అప్పుడు పక్కోడే వాడంతట వాడుగా నిన్ను గట్టోడు అంటాడు. ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పోడుగా నిలబెడతాడని గుర్తుపెట్టుకో మిత్రమా. బలంగా ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థి ఉంటే బాగుండు అనిపిస్తుంది. బలహీనంగా ఉన్నప్పుడు అసలు యుద్ధమే వద్దనిపిస్తుంది. బలమంటే నీ ముందు 100 మంది ఉండడం కాదు. బలహీనత అంటే నీ వెనుక ఎవ్వరూ లేకపోవడం కాదు. నీకు నువ్వున్నావా లేదా, యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నావా లేదా అనేది. దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఎప్పుడూ యుద్ధం అనగానే నీ ముందు నీ వెనక ఏముందన్న మాత్రమే చూస్తుంది, నీలో ఎంతుందని తప్ప. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా సరే కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు మిత్రమా. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మన వెన్ను విరిచిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. కాదంటారా? ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటా మిత్రమా. మనకంటే ఎక్కువగా సంపాదించే వారితో పోటీ పడి ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ పక్కోడు 10 పైసలు దానం చేస్తే వాడితో పోటీ పడి మనం 1 రూపాయి కూడా దానం చేయాలని ఆలోచించాం. ఇదేం విచిత్రమో కదా మిత్రమా. ఒక ఇనుప కడ్డీ వెల 250 రూపాయలు. దాన్ని ఒక తీగగా తయారు చేస్తే దాని విలువ 1000 రూపాయలు. సూదులుగా తయారు చేస్తే అవి 10,000 రూపాయలు ఖరీదు చేస్తాయి. చేతి గడియారాల్లో బ్యాలెన్స్ స్ట్రింగులుగా మారిస్తే అవి 1,00,000 రూపాయల ధర పలుకుతాయి. మీ సొంత విలువ మీరేమిటనే దాన్ని బట్టి నిర్ధారింపబడదు. మిమ్మల్ని మీరెలా తయారు చేసుకోగలరనే దాన్ని బట్టి ఉంటుంది మిత్రమా. కాదంటారా? మనం కోరుకునే వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనల్ని కోరుకునే వాళ్ళు
మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే మన ప్రేమ మనం కోరుకునే వాళ్ళకి తెలిసేలోపే ఆశ మనల్ని విడిచిపోతుంది. మనల్ని కోరుకునే వాళ్ళ ప్రేమ మనకి తెలిసేలోపే ఒక జీవితమే గడిచిపోతుంది మిత్రమా. మనం ఎవరికైనా ప్రతిరోజు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తుంటే వాళ్ళని మనం విసిగిస్తామనుకుంటారు. కానీ వాళ్ళని మనం ఎంత ఇష్టపడుతున్నామో ప్రేమిస్తున్నామో వాళ్ళకి తెలియదు. వాళ్ళు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వాళ్ళని అనుకుంటాము. కాబట్టి వాళ్ళని మర్చిపోలేక ప్రతిరోజు అలా చేస్తూ ఉంటాం. అంతేకాని వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించి కాదు. మనం ఆశించేది వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మాత్రమే మిత్రమా. ముందు నిన్ను నువ్వు తెలుసుకో. ఆపై ఎదుటివారితో నిందలు వేయడానికి ప్రయత్నించే సాహసం చేయు. తప్పు నువ్వు చేస్తూ అదే తప్పు ఎదుటివారిలో వెతకడం హాస్యాస్పదం కదా మిత్రమా. ప్రతి ఒక్కరూ నీతివంతులే. తప్పు కనిపించినంత వరకు నీ మనసులో మల్లెం తీసేసే. తప్పులు వెతకడం పనిగా పెట్టుకుంటే నీ తప్పులు నువ్వు ఎలా తెలుసుకుంటావు చెప్పు. మన దగ్గరకు రాని వరకు ప్రేమించిన వాళ్ళైనా మనం ఇష్టపడ్డ వాళ్ళైనా ఎంతో అంటే వారి విలువ ఎంతో అమూల్యం. మన దగ్గరికి వచ్చిన తర్వాత దాని విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకలాంటి పొగరు మనకు మన దగ్గరే ఉన్నారు కదా అని ఓ చిన్న చూపు మన నుంచి దూరమైనప్పుడు దాని విలువ తెలుస్తుంది. కానీ ఏం ప్రయోజనం అప్పుడు? తిరిగి ఆ బంధాలు కలుపుకున్న అతికిన అర్థమే కదా. అర్థమైందనుకుంటా. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము. మనం ప్రేమించే వారి మీదనో లేక మనల్ని ప్రేమించే వారి మీదనో మాత్రమే చూపించగలం. కానీ ఎంత బాధ పెట్టినా ఎంత కోపడినా మీ వాళ్ళని వదులుకోకండి. ఎందుకంటే వారు మీకోసం ఏదైనా భరిస్తారు. కానీ మీరే దూరమైతే వాళ్ళు తట్టుకోలేరని గుర్తించుకోండి. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. మగవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం మిత్రమా. అంగీకరించలేని సత్యం. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచగలిగిన కల్పవృక్షం. భర్త మరణించిన స్త్రీ సుఖంగానే జీవిస్తుంది. భార్య మరణిస్తే భర్త దిక్కులేని వాడవుతాడు. అందుకే భర్త కన్నా కూడా భార్య చిన్నదిగా ఉండాలంటారు పెద్దలు. మిత్రమా, ఒక మగాడి మోసం ఆడదాన్ని వదిలేయడంతోనే ఆగిపోతుంది. కానీ ఒక ఆడదాని మోసం మగాడి ప్రాణం తీసే వరకు కూడా తీరుతుందని గుర్తించుకో మిత్రమా. ఇది కొంతమంది ఆడవాళ్ళకు మాత్రమే కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.